వైరగాలికి వయసాయే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో మీరు ముందుగా చూస్తున్న విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజింగ్ ఎఫెక్ట్తో ఒక లిరికల్ వీడియోని అయితే చేయబోతున్నాను. సో ఆ వీడియో చేసే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఈ అలైట్ మోషన్ యూస్ చేసే మనం ఈ లిరికల్ వీడియోని అయితే క్రియేట్ చేయబోతున్నాను. సో నేను వాడుతున్న అలైట్ మోషన్ అప్లికేషన్ వర్షన్ వచ్చేసరికి 3.6.1. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. సో మీకు అక్కడ డౌన్లోడ్ లింక్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఎడిట్ సింబల్లోకి వెళ్ళేసి రిజల్యూషన్ ఫుల్ స్క్రీన్ రిజల్యూషన్ ఇస్తున్నాం. సో 1080p/2340 ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మనకి కింద క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోస్లో నేను ఒక ఇమేజ్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తున్న ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా జూమ్ చేసుకోండి. సో అంతే, జూమ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీ వాట్సాప్ స్టేటస్ని మీరు ఎంతసేపు డ్యూరేషన్ చేయాలనుకుంటున్నారు? సో అబ్జల్యూట్గా మనం 30 సెకండ్స్ని అయితే చేస్తాం కాబట్టి సో 30 సెకండ్స్ దాకా మనం వాట్సాప్ స్టేటస్ని చేయడం కోసం ఈ ఇమేజ్ని మీరు 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేసుకోండి సింపుల్గా ఈ విధంగా. సో ఎగ్జాక్ట్గా 30 సెకండ్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ అవసరం లేని పార్ట్ని ట్రిమ్ చేసుకున్నాను. సో ఇనిషియల్ పాయింట్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇంపోర్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ఒక క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది కదా. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కలర్ అండ్ లైట్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకోండి. దీంట్లో మనకి హ్యూజ్ షిఫ్ట్ అని ఉంటుంది. సో కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇనిషియల్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి అండ్ లాస్ట్లోకి వెళ్ళండి, ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ లాస్ట్లో యాడ్ చేసిన కీ ఫ్రేమ్కి మనం వాల్యూ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు వాల్యూని అడ్జస్ట్ చేయండి. మనకు పక్కన కనిపిస్తుంది కదా 4x 5x అని, అది లాస్ట్ వాల్యూ దాకా అంటే 10x దాకా ఉంటుంది లాస్ట్ వాల్యూ. సో 10x దాకా మనం అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి వాల్యూస్ని. సో కనిపిస్తుంది కదా సింపుల్గా ఈ విధంగా 10xకి అయితే ఎక్స్టెండ్ చేశాను. సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ప్లే చేసినప్పుడు కలర్స్ అనేటివి ఈ విధంగా స్లోగా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఈ విధంగా కలర్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత మనం కొద్దిగా స్టార్స్ కావాలనుకుంటే సో దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీజర్ అని ఉంటుంది కదా. సో సింపుల్గా కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సింపుల్ స్టార్ ఫీల్డ్ అని ఉంది కదా. సో కనిపిస్తుంది కదా. సింపుల్గా దాన్ని క్లిక్ చేసుకొని దీంట్లో మనకి ఫ్లై ఫార్వర్డ్ అని ఉంది కదా ప్రీసెట్. సో దాన్ని యాడ్ చేసుకోవడం కోసం దాని మీద ఒక క్లిక్ అయితే ఇవ్వండి. సో ప్లస్ సింబల్ మీద ఒక క్లిక్ ఇచ్చాను. సో మనకి సింపుల్గా ఆ ప్రీసెట్ అప్లై అయిపోతుంది. సో మనం ప్లే చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం బ్యాక్గ్రౌండ్కి సంబంధించి సింపుల్గా ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం లిరిక్ని యానిమేషన్ అయితే ఇద్దాం. సో దానికోసం మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ని ఉంటుంది కదా. సో సాంగ్ని అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. సాంగ్ని యాడ్ చేయడం కోసం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్తున్నాను. నేను డౌన్లోడ్ చేసిన ఆడియోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సాంగ్ లిరికల్ వీడియోకి తగ్గట్టుగా ట్రిమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, నేను సాంగ్ని అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా సాంగ్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనం లిరిక్స్ తగ్గట్టుగా సాంగ్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం 30 సెకండ్స్ తర్వాత సాంగ్ని కూడా ట్రిమ్ చేసేద్దాం. సో కనిపిస్తుంది కదా, నేను దాన్ని క్లిక్ చేసేసి ఈ విధంగా రైట్ ట్రిమ్ అయితే చేశాను. సో ఇప్పుడు సాంగ్ని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే సింపుల్గా లిరిక్స్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని యానిమేషన్ అయితే ఇవ్వాల్సిందే. సో నేను లిరిక్స్ని డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను గూగుల్ నుంచి. సో ఫ్రెండ్స్, మీకు ఈ లిరిక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో గూగుల్లో నుంచి అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను చేస్తున్న ఈ టెక్స్ట్ యానిమేషన్కి సంబంధించిన XML ఫైల్ని కూడా నేను ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి కావాలనుకుంటే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఈ లిరిక్స్ ఉన్నాయి కదా. సో ఈ లిరిక్స్ని కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను కాపీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ సేవ్ చేసి పెట్టేసుకున్నాను డౌన్లోడ్ చేసి. ఇప్పుడు మీరు సాంగ్ని వింటూ సింపుల్గా మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఎక్కడెక్కడ లిరిక్స్ వస్తున్నాయో అక్కడ స్టాప్ చేసి మార్క్ చేసుకోండి. లేదంటే మీకు అలవాటు ఉంటే డైరెక్ట్గా ఇవ్వండి. నేనైతే సింపుల్గా ఒక 3 లిరిక్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను.
సో కనిపిస్తుందా ఈ విధంగా డిఫరెంట్ ఇక్కడ డిఫరెంట్ లిరిక్స్ వస్తున్నాయి, చేంజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ అని ఉంది కదా, సింపుల్గా టెక్స్ట్ మీద ఇవ్వండి. సో మీరు కాపీ చేసి పెట్టారు కదా ఆ లిరిక్ని ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి కదా, సో ఫాంట్ మనం యూజ్ చేసేది వింటేజ్ పార్టీకి సంబంధించిన ఫాంట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీకు అన్నీ అక్కడే ఉంటాయి మెటీరియల్, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో సింపుల్గా నేను ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సైజుని కొద్దిగా పెంచేద్దాం. సో సైజుని పెంచేసిన తర్వాత సో ఈ విధంగా ఉంది కదా. నెక్స్ట్ కలర్ ఉంది కదా, సో వైట్ ఇస్తున్నాను ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్లో వైట్ అయితే అస్సలు రాదు, డిఫరెంట్ కలర్స్ వస్తాయి కానీ వైట్ అయితే రాదు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఇచ్చేసాను టెక్స్ట్ని. నెక్స్ట్ మనం ఈ టెక్స్ట్ని ఎక్స్టెండ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్ దాకా వెళ్ళేసి ఇక్కడ ఎక్స్టెండ్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి ఎక్స్టెండ్ అయితే అయిపోద్ది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో నెక్స్ట్ లిరిక్ వస్తుంది కదా, అక్కడ మనం దీన్ని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత సో ఫస్ట్ లిరిక్ ఉంది కదా, దీనికి మనం యానిమేషన్ ఇచ్చేద్దాం. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో దీంట్లో మనకి డిస్టోరేషన్ వ్రాప్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మనం పించ్ అండ్ బల్గ్ అని ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేయబోతున్నాం. సో దాని మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఇనిషియల్ పాయింట్లోకి వచ్చేసిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో సెంటర్కి అదేవిధంగా మనకి దీంట్లో XY కాంపోనెంట్స్ ఉంటాయి. సో దాంట్లో మనకి X కాంపోనెంట్కే మనం యాడ్ చేస్తున్నాం. సో గుర్తుపెట్టుకోండి, X కాంపోనెంట్లో -2045కి వాల్యూని అయితే సెట్ చేయాలి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఎగ్జాక్ట్గా -2045కి అయితే సెట్ చేయండి. సో ఈ విధంగా సెట్ చేయండి ఫ్రెండ్స్. సెట్ చేసిన తర్వాత కిందికి వెళ్తే మనకి రేడియస్ అని ఉంటుంది. సో ఒకటే కీ ఫ్రేమ్ సెంటర్కి అంతే, అది కూడా ఇనిషియల్ పాయింట్లో. నెక్స్ట్ మనం రేడియస్లోకి వెళ్తే 0.900కి వాల్యూని అయితే అడ్జస్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా 0.900. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా యాడ్ చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్లో మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో లిరిక్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం కలర్ అండ్ లైట్, సో మనకు ఫస్ట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో మనకి రేస్ అని ఉంటుంది. సో సెట్ చేయండి, ఇక్కడ కనిపిస్తుంది కదా రేస్ అని. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ రేస్లోకి వెళ్ళండి. రేస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కస్టమ్గా సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసేద్దాం. సో ఇనిషియల్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి సెంటర్కి. సో దీంట్లో కూడా X కాంపోనెంట్కి మనం వాల్యూ వచ్చేసరికి -208. సో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, -208 ఈ విధంగా యాడ్ చేయండి. నెక్స్ట్ సెంటర్లోకి వెళ్ళండి, ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. అదే X యాక్సిస్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో -27 ఫ్రెండ్స్. సో తగ్గించాలి. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు వాల్యూస్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా ఇస్తున్నానో -27కి ఇచ్చాను. నెక్స్ట్ లాస్ట్లోకి వెళ్ళండి. లాస్ట్లో కొద్దిగా ముందు ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి సెంటర్కే, X యాక్సిస్కే. సో దీంట్లో మనకి +275కి అడ్జస్ట్ చేయండి. సో కనిపిస్తుంది కదా, +275కి ఇచ్చాను. నెక్స్ట్ కింద మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో లెంత్ అని ఉంది కదా, సో లెంత్కి వచ్చేసరికి 0.70. సో సింపుల్గా అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో పర్ఫెక్ట్గా 0.70కి అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ ఇంటెన్సిటీ అని ఉంటుంది. సో ఇంటెన్సిటీ ఎక్కువ ఇస్తే మీకు టెక్స్ట్ అనేది కనిపించదు. సో 200 ఇచ్చేసేయండి, 2.00. సో ఇస్తున్నాను ఫ్రెండ్స్, 2.00. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి థ్రెషోల్డ్ అని ఉంటుంది. సో దీన్ని 0 చేసేయండి, 0.00. నెక్స్ట్ కలర్. సో కలర్ వచ్చేసరికి వైట్నే ఉంచండి డిఫాల్ట్గా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, వైట్నే ఉంచండి. చెప్పాను కదా మనకి వైట్ అయితేనే కనిపిస్తుంది. నెక్స్ట్ వెనక డిఫరెంట్ కలర్స్లో వైట్ అయితే ఉండదు. సో నెక్స్ట్ కింది కనిపిస్తే మనకి బ్లెండింగ్ ఏం చేయకండి, బ్లెండింగ్ని అట్లాగే ఉంచండి. క్వాలిటీని కూడా డిఫాల్ట్గా 150 ఇచ్చేసేయండి. సో అంతే, ఒకసారి బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ 2 ఎఫెక్ట్స్ యాడ్ చేసాం. సో ఆ 2 ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే లుక్ అయితే వస్తుంది. సో సాంగ్కి తగ్గట్టుగా రే అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో మీరు గమనించినట్లయితే అట్లా పోతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సింపుల్గా నెక్స్ట్ లిరిక్ ఉంటుంది కదా, సో ఆ నెక్స్ట్ లిరిక్ కూడా ఇచ్చేయండి. సో ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి నెక్స్ట్ సాంగ్ తగ్గట్టుగా వచ్చే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ప్రతి దాంట్లో సెకండ్ లిరిక్స్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్గా ఉంచుకోండి, అప్పుడే మనకి ఫాంట్ నీట్గా ఉంటుంది. సో మనకు కనిపిస్తుంది ఇక్కడ N అనేది నేను క్యాపిటల్ ఇస్తున్నాను, ఇప్పుడు నీట్గా ఉంది. సో ఈ విధంగా
ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత మిగతా ఫాంట్స్ కూడా ఇవ్వండి. ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ దాని ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, కాపీ చేసుకుందాం. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ లింక్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఆ ఎఫెక్ట్స్ని సింపుల్గా పేస్ట్ చేయండి. సో ఒకసారి చూద్దాం. ఈ విధంగా మీరు స్టేటస్ మొత్తం లిరిక్స్ ఎడిట్ చేసుకుంటూ ఒక్కదాని ఎఫెక్ట్స్ని మిగతా వాటికి కాపీ చేసేయండి. సో ఈ విధంగా సింపుల్గా అవసరంగా ఉంటుంది. సో నెక్స్ట్ మీకు సంబంధించిన లోగో ఉంటుంది కదా, సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను లోగోని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు సంబంధించిన లోగోని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఆటోమేటిక్గా అయితే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత స్టేటస్ పెడితే బ్లర్ అవుతుంది. సో మనం కంప్రెస్ అయితే చేయాలి. సో ఈ విధంగా మీ లోగో ఉంటుంది కదా, సో లోగోని కూడా ఈ విధంగా 30 సెకండ్స్కి ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మనం సేవ్ అయితే చేసుకోవాలి. సో సేవ్ చేసుకోవడం కోసం ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఈ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత వీడియో ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. సో ఏ క్వాలిటీ అయినా సెలెక్ట్ చేసుకొని సెకండ్ కోడర్ ఉంది కదా, సో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు సెకండ్ కోడర్ రాకపోతే ఈ విధంగా తక్కువ క్వాలిటీలోకి షిఫ్ట్ అయ్యి నెక్స్ట్ క్వాలిటీ ఇక్కడ సెకండ్ కోడర్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీకు నచ్చిన క్వాలిటీలోకి వెళ్ళండి. ఏం కాదు. అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రేమ్ రేట్ 30 FPS మనం పెట్టినట్టే ఉంటుంది. సో ఫుల్ మీద క్లిక్ చేయండి ఫ్రేమ్ రేటు. నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీ 4.3 Mbps ఉంది. ఈ విధంగా ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయండి. సో వీడియో అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనం కంప్రెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో కంప్రెస్ చేయలేదు. మనకి క్వాలిటీ అయితే డైరెక్ట్గా వాట్సాప్లో పెడితే బ్లర్ అయితే అవుతుంది, క్వాలిటీ డ్రాప్ అయితే అవుతుంది. సో ఒక పాండా కంప్రెసర్ యూజ్ చేసి మనం కంప్రెస్ అయితే చేద్దాం. సో ఇక్కడ ఈ ఫైల్ సైజ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మోర్లోకి వెళ్ళి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ 17.1 MB ఉంది. సో డైరెక్ట్గా పెడితే వాట్సాప్ స్టేటస్ అనేది బ్లర్ అవుతుంది. సో పాండా కంప్రెసర్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను కంప్రెస్ చేయడం కోసం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళండి ఫ్రెండ్స్. బ్యాక్ వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేశారు కదా అలైట్ మోషన్లో, సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. 17 MB సో కనిపిస్తుంది కదా. సో వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కంప్రెషన్ ఆప్షన్స్ ఇన్ని చూపిస్తుంది. సో ఇక్కడ మనం కస్టమ్ రిజల్యూషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రిజర్వ్ ఆస్పెక్ట్ రేషియోని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 768 ఫ్రెండ్స్. సో హైట్ వచ్చేసరికి 1706. సో ఈ విధంగా ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయండి. సో కనిపిస్తుంది కదా 7681706 కస్టమ్ రిజల్యూషన్. సో ఈ విధంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కంప్రెస్ అని క్లిక్ చేయండి. సో కంప్రెస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు కంప్రెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో టోటల్గా కంప్రెషన్ అయిపోయిన తర్వాత సో ఫ్రెండ్స్ మనకి కంప్రెషన్ అయితే అయిపోయింది. సో కంప్రెస్ అయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా 10 MB అయింది. సో ఇక్కడ సింపుల్గా సేవ్ అని క్లిక్ చేయండి. సో కంప్రెస్ చేయకముందు పెడితే మాత్రం మీకైతే ఖచ్చితంగా స్టేటస్ అయితే బ్లర్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా మనకి నీట్గా ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.